మా జేషుకి మేము మూడో నెలలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో పటికి బెల్లంతో తులాభారం ఇవ్వాలి అని మొక్కుకున్నాను. అప్పటి నుంచి కూడా ఎందుకో తెలీదు కానీ ఇవ్వడం అస్సలు కుదరలేదు. ఇంకా చాలా సార్లయితే ఇవ్వాలి అని బయలుదేరదాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆగిపోయేవాళ్ళం. ఈరోజు కూడా అంతే. మార్నింగ్ వచ్చాం తులాభారం ఇవ్వడానికి. కానీ కుదరలేదని చెప్పి ఇంటికెళ్ళిపోయాం. మళ్ళీ మా జేషుని తీసుకొని ఈవినింగ్ అయినా సరే ఎలాగైనా ఈరోజు ఇచ్చేయాలని చెప్పి ఇంక ఈవినింగ్ అయితే వచ్చి మా జేషుకు తులాభారం ఇచ్చాము. స్టార్ట్ నెక్స్ట్ నువ్వు కూడా అలాగే కూర్చోవాలి. నువ్వు అట్లనే అంట. నో 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 నాన్న కాము గోవింద 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 ఇట్లా పెట్టి ఏంటి డాడీ స్లిప్ గోవింద కొట్టు జేషు, గోవింద కొట్టు. జేషు గోవింద కొట్టు, జేషు గోవింద, జేషు గోవింద కొట్టు, కన్నా గోవింద కొట్టు, కన్నా ఓకే. తులాభారం వేసేటప్పుడు పటికి బెల్లాన్ని అలా బాక్స్ లో పెట్టకూడదంట, మొత్తం అందులో వేసేయాలి. మేము దిగిపోయిన తర్వాత అంటే జషు దిగిపోయిన తర్వాత బాక్స్ లోంచి తీసి వేశారు. అప్పుడు మళ్ళీ ప్యాక్ చేసుకున్నారు. మార్నింగ్ వచ్చినప్పుడు ఈ అంకుల్ని అడిగాము ఈవినింగ్ తులాభారం ఇస్తారా అని. ఇతనే చెప్పారు బాబు వెయిట్ కన్నా ఒక 3 kgs ఎక్స్ట్రా తెచ్చుకుంటే సరిపోతుంది అన్నారు. కానీ మేము 4 kgs తెచ్చాం కానీ అవి కూడా సరిపోలేదు. మళ్ళీ ఇక్కడ ఈవిడ దగ్గర అయితే తీసుకున్నాము ఎక్స్ట్రా. అంటే మా జషు వెయిట్ కన్నా ఒక 7 kgs అయితే ఎక్స్ట్రా పట్టింది. మేము అంత పడుతుంది అని అనుకోలేదు. అంతే కదా, వెంకటేశ్వర స్వామికి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. ఆయన ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకుంటారు. కన్నా తీసుకో, తీసుకో కన్నా, నో ప్రాబ్లం, తీసుకో. మార్నింగ్ తీసేసుకున్నారు. వీళ్ళది వైజాగ్ అంట. తులాభారం ఇవ్వడం కోసం పనిగట్టుకుని వైజాగ్ నుండి ఇక్కడికి వచ్చారు వాడపల్లి. ఇంతకీ ఏంటి అంటే వీళ్ళ ఫోన్స్ అన్ని కూడా ఎంట్రన్స్ లో కలెక్ట్ చేసుకున్నారంట. అంటే కొత్తగా రూల్ పెట్టారు కదా వాడపల్లిలోని, ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పి ఎంట్రన్స్ లోనే ఫోన్స్ అన్ని కూడా తీసేసుకుంటున్నారు. వీళ్ళకి కూడా తెలియక ఫోన్ అయితే ఇచ్చేశారు. మా దగ్గర ఉన్న ఫోన్ చూసి మీరు ఎలా తీసుకొచ్చారని చెప్పి అడిగారు. అంటే నేను ఆల్రెడీ మార్నింగ్ రావడం వలన ఫోన్ అయితే తెచ్చుకున్నాను. కానీ వీళ్ళకి లాగా ఈవినింగ్ వచ్చి ఉంటే నేను కూడా ఫోన్ తెచ్చేదాన్ని కాదేమో.
ఏమో. బట్ వీళ్ళకైతే నేను ఫొటోస్ వీడియోస్ కూడా తీశాను. వీళ్ళు నా దగ్గర చూసారు. అంటే నాకు వీడియో తీసింది కూడా వీళ్ళే. మేము చెప్పాము వెళ్ళి ఫోన్స్ కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని తీసుకోండి, పర్వాలేదు, ఎవరు ఏమనట్లేదు కదా, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా అంటేని మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది, అంటే చీకటి పడిపోతుంది అని చెప్పి వాళ్ళు ఇంకా ఫోన్స్ తెచ్చుకోలేదు. ఇంకా నేనే వాళ్ళకి ఫొటోస్ వీడియోస్ తీసి వాళ్ళకి వాట్సాప్ చేశాను. పాపం వాళ్ళకి ఫొటోస్ లేకపోదును అని చెప్పి వాళ్ళైతే నాకు చాలా సార్లు థ్యాంక్స్ చెప్పారు, మీరు ఉన్నారు కాబట్టి నేను ఫొటోస్ తీసుకున్నాము అని. చిన్న హెల్పే, బట్ వాళ్ళు ఫొటోస్ చూసుకున్న ప్రతిసారి మనమైతే గుర్తొస్తాం కదా. ఇంతకీ డ్రెస్సులు పాక మొత్తం అంతా జషు నడండి. ఆవా బొట్టెట్టుకున్నానా కన్నా, బొట్టెట్టుకో. బొట్టెట్టుకో. పెట్టుకో త్వరగా పెట్టుకో, డాడీ వచ్చేస్తున్నాడు. నువ్వు పెట్టుకున్నానా? సరే నడు. అటు ఏ తడుంది, అటు తీసుకెళ్ళి పైన తీసుకెళ్ళి. వెళ్ళి దండం పెట్టుకో చేసు, దండం పెట్టుకో. అది ఇక్కడ వాడపల్లిలో శివాలయం వెనకాల అమ్మవారి విగ్రహం పెట్టారు. అమ్మవారు కూర్చొని ఉయ్యాలు ఊగుతున్నట్టు పెట్టారు. కానీ నిజంగా చాలా బాగున్నారు చూడటానికి రియల్ గా అమ్మవారి లాగే అనిపించారు. విగ్రహం లాగా అస్సలు కనిపించలేదు. దూరం నుంచి అయితే అసలు విగ్రహం అనే అస్సలు అనిపించలేదు. కానీ నిజంగా చూడటానికి చాలా బాగున్నారు. అసలు దగ్గర నుండి చూస్తే ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చారు అమ్మవారు. ఇంక ఇక్కడైతే మా జషుని కాసేపు ఊపమన్నాను, పక్కన కూర్చోపెట్టాను, కానీ భయపడ్డాడు, పడిపోతాడేమో అని చెప్పి జారుతున్నట్టు అనిపించింది అనుకుంటా. అందుకని చెప్పి దిగిపోయి ఇంక ఊపుతూనే ఉన్నాడు. పక్కన సింహం బొమ్మలు ఉంటే దాంతో కాసేపు ఆడుకొని ఇంకా వీడియోస్ తీసి నేనైతే ఇంక తీసుకొచ్చాను బలవంతంగా. అమ్మవారికి కాళ్ళు కనిపించట్లేదని చెప్పి చీర ఎత్తి మరీ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాడు. సంక్రాంతి అయిపోయిన తర్వాత చాలా రోజులకు మేము వాడపల్లి వెళ్ళాం. కానీ సంక్రాంతి అయిపోయినా కూడా లైటింగ్ డెకరేషన్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఇంకా ఏం తీయలేదు, అన్నీ అలానే ఉంచేశారు. మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి బాగుంది. ఇంకా ఫోన్స్ తెచ్చుకోలేని వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళి మరి ఫోన్స్ తెచ్చుకొని వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా నేను కూడా అంతే, మార్నింగ్ ఆల్రెడీ వచ్చాను కాబట్టి చూసాను కదా ఫోన్స్ లోపల పట్టుకెళ్తున్నారని ఇంకా ఫ్రంట్ అయితే ఇవ్వకుండా లోపలికి తీసుకొచ్చేసాను. అంటే ఫోన్ అడిగారు, నేనైతే చెప్పేసాను ఫోన్ తీసుకురాలేదు అని చెప్పి. అయినా కూడా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ చెక్ చేశారు, ఏదో పెద్ద స్ట్రిక్ట్ గా ఉన్నట్టు. లోపల ఎవరు ఫోన్స్ యూజ్ చేయలేనట్టు ఫోన్స్ పాకెట్స్ అన్నీ చెక్ చేసి మరీ పంపుతున్నారు లోపలికి. కానీ అయినా లోపల చూస్తే మాత్రం ఎవరి దగ్గర చూసినా ఫోన్సే. చూడండి అసలు ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు, అందరూ చూస్తూనే ఉన్నారు మేనేజ్మెంట్, బట్ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మార్నింగ్ మా జషుని తీసుకురాలేదు కదా, ఇంకా మేము దిగిన ప్రతి ప్లేస్ లోని మా జషుకి కూడా ఫొటోస్ తీస్తున్నాను. ఇంకా కనిపించిన ప్రతి ప్లేస్ లోని వెళ్ళిపోయి అమ్మ ఫోటో అని చెప్పి నన్ను ఫోటో తీయమని అడుగుతున్నాడు. ఆవు కనిపించిందంట, ఆవుతో ఫోటో తీయమంటున్నాడు. ఇంతకీ నేనైతే చూడలేదు ఆవుని, వాడే చూశాడు. వెళ్ళి ఆవు మీద చెయ్యి వేసి ఫోటో తీయమని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ ఫోటో తీస్తున్నారు. నాకేమో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో వినాయకుడి డెకరేషన్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫోటో తీసుకుందామని తెగ ట్రై చేశాను, కానీ ఇంకా ఎవరో ఒకరు వస్తానే ఉన్నారు. సింగిల్ గా అయితే దిగుదాం అనుకున్నాను కానీ కుదరలేదు. మా జషు ఒక్కడే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికో వెళ్తున్నాడు అనుకున్నాను, కానీ అక్కడ హోమం చేసే ప్లేస్ వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. నేను కూడా చూడలేదు, ఇన్నిసార్లు వాడపల్లి వచ్చాను కానీ ఇక్కడ హోమం చేస్తారని అస్సలు నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. మా జషుకి మాత్రం బాగా కనిపిస్తాయి ఇలాంటివన్నీ. చూడండి ఎలా దండం పెట్టుకొని వచ్చేస్తున్నాడో. ఇక్కడ వాడపల్లి వచ్చాక తెలిసిన వాళ్ళు కనిపించారు, ఎవరో ఒకరు కనిపిస్తారు ప్రతిసారి కూడా. ఈసారి అయితే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ కనిపించారు, కాసేపు అయితే వాళ్ళతో మాట్లాడాం.
ఇక్కడ వాడపల్లిలో పొర్లు దండాలు పెట్టుకుంటారు కదా గడి స్తంభం దగ్గర, అక్కడైతే ఎవరో పెట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి వీడు కూడా పెట్టుకుంటున్నాడు. అంటే వాడపల్లి వచ్చిన ప్రతిసారి అన్ని కూడా పెట్టుకుంటాడు. వాడితో పాటు వీడు కూడా పెట్టుకుంటాడు. సో గుర్తొచ్చిందో ఏమో మరి వాళ్ళని చూడగానే వీడు కూడా పెట్టుకున్నాడు. డెకరేషన్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అన్ని ఫ్లవర్స్ తోటే చేశారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. నేను గడి స్తంభం దగ్గర దండం పెట్టుకొని బ్యాగ్ మర్చిపోయాను. మా జషు మాత్రం ఎక్కడికి వెళ్ళినా నా వస్తువులు మాత్రం అస్సలు మర్చిపోడు. నేను మర్చిపోయినా కూడా వాడు గుర్తు పెట్టుకొని మరీ తెచ్చేస్తాడు. చూడండి నా బ్యాగ్ ఎలా తెచ్చి ఇచ్చేస్తున్నాడు. గోవింద్ కొట్టు, గోవింద్ కొట్టు. శివాలయం దగ్గరికి వెళ్దాం పదా. సారీ ఎక్కడ 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 ఇంకో పట్టుకో. జషు ఇటు సైడ్ మనకి ప్రసాదం తీసుకోవడానికి అంటే ప్రసాదం కొనుక్కోవడానికి కూపన్ తీసుకొని కౌంటర్ ఇక్కడే ఉంటది. ఇదే మనకి కౌంటర్ లో కూపన్ తీసుకొని ప్రసాదం పక్కన తీసుకోవాలి. మాక్సిమం లడ్డూనే ఉంటది. లడ్డు అయితే 15 రూపీస్, పులిహార అయితే 10 రూపీస్. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదైతే ఇంక ఎగ్జిట్ డోర్. ఇక్కడ దీనికి ఆపోజిట్ నుంచి అయితే మనం బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి అక్కడ మనం ఫోన్స్ కలెక్ట్ చేసుకోవాలి. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుంది. నేనైతే కాసేపు వీడియో తీసాను. నేను చెప్పాను కదా లడ్డూలు తీసుకునే ప్లేస్ పక్కనే అని. ఇక్కడైతే మనం లడ్డూ తీసుకోవాలి. అక్కడ కూపన్ ఇస్తారు కదా, ఆ కూపన్ ఇక్కడ చూపిస్తే మనకు లడ్డు ఇస్తారు. ఇది స్వామివారి గోపురం బ్యాక్ సైడ్. దీనికి స్ట్రైట్ లో అంటే దీనికి ఆపోజిట్ లో మనకి ఎగ్జిట్ డోర్ ఉంటది. దీనికి స్ట్రైట్ లో వెళ్తే మనకి ఫోన్స్ కలెక్ట్ చేసుకునే ప్లేస్ వస్తది. అంటే మనం స్టార్టింగ్ లో ఫోన్స్ ఇచ్చేస్తాం కదా, అవన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెడతారు. మనం ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. వాడపల్లిలో సాటర్డే వస్తే దర్శనానికి లేట్ అవుతుంది, ఫుల్ క్రౌడ్ ఉంటారని చెప్పి చాలా మంది ఫ్రైడే నైట్ వచ్చి ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి 4 o'clock అయితే దర్శనం చేసుకుంటారు. ఇంకా దర్శనం అయిపోయింది కదా, ఇంకా మార్నింగ్ తీసుకున్నాను లడ్డు ప్రసాదం. ఇంకా ఈవినింగ్ తీసుకోలేదు. ఇప్పుడు మా జషుక్ కూడా మార్నింగ్ తిన్నాడు కదా, ఇంక మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇంకా కొనలేదు. ఇంకా ఒక్కొక్క షాపు అలా చూసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ పగలొచ్చినా నైట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా అసలు జనం మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడ నుంచి కడుపులంక చాలా దగ్గర కదా, ఇక్కడ అయితే పువ్వులు చాలా తక్కువ రేట్ గా ఉంటది. నేను వాడపల్లి ఎప్పుడు వచ్చినా కూడా పువ్వులు అయితే బాగా ఎక్కువ కొనుక్కుంటాను. అంటే కేజీ 2 కేజీలు కొనుక్కొని అయితే వెళ్ళిపోతాను. నేనైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామిని చాలా బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను 2 సార్లు 7 వారాలు చేశాను. అంటే 7 వారాలు టెంపుల్ కి వచ్చి 8వ వారం అష్టోత్తరం చేయించుకున్నాను. అనుకున్నది జరిగింది. నాకనే కాదు ఎవరికైనా కూడా జరుగుతుంది. అందుకనే ఇక్కడ వాడపల్లిలో అంత జనం ఉంటారు. ఇక్కడ స్వామి వారికి హుండీలో మనీ అయితే లెక్కలేనంతగా వేస్తారు. అసలు లక్షల్లో వస్తది మనీ స్వామి వారికి. మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి ఇంత ఖాళీగా ఉంది కానీ పార్కింగ్ ప్లేస్ లో, సాటర్డే వచ్చామంటే కొంచెం కూడా ఖాళీ